దసరా బస్సులో 50% అదనపు ఛార్జీలు, పల్లె వెలుగులోనూ అమలు 7,754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు. ఇది ప్రభుత్వం చేస్తున్న పని. ప్రతి గంటకు 12 కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వం తెస్తే తప్ప నడవని పరిస్థితులు ఉన్నాయని ఆర్థిక శాఖ చెప్తుంది. అంటే ఇప్పుడు ఉచిత పథకాల మూలంగా లేడీస్కు ఎఫెక్ట్ పడ్డది. దాన్ని కాస్త ఎలా అని పుడుచుకోవాలో అనే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే పల్లె వెలుగులో ప్రయాణం చేసే వాళ్ళందరూ బీదా బిక్కి. సో పల్లె వెలుగులో కూడా 50% ఇస్తున్నామంటే ఇండైరెక్ట్లో ఓ చేత ఇచ్చి ఇంకో చేత తీసుకునే ప్రయత్నము. దట్టు ఎందుకు పెట్టిందని అంటే దాదాపు మనకు 50% హైదరాబాద్ ఖాళీ అవుతుందని చెప్తుంటారు. ఎందుకంటే పండక్కి ఏదో బతుకు తెరువు కోసం పట్టణం పోయిన ప్రజలందరూ గ్రామాల కోసము తన పెద్దోళ్ళని కలవడానికి దసరాకు బయటకు వస్తారు. సో అందుకోసము మరీ ఆ 3 రోజులలో విపరీతమైనటువంటిది 20 నుంచి రేపే 20 అంటే ఇక రేపటి నుంచి ఎల్లుండి వరకు అంత అంటే అన్ని ప్రత్యేకమైన 7,000 బస్సులు వేశారంటే కొంత పూడిక. రేపు పొద్దున ఆర్టీసీ ద్వారా చెప్తున్నారుగా రోజు 3 కోట్ల రూపాయల భారం ప్రభుత్వానికి పడుతుంది. ఎందుకంటే